నిమ్మల్ రామానాయుడు గారు కూడా మన కర్నూలుకి వచ్చారు. అక్కడ విజయవాడలో కూడా కలవడం జరిగింది. తప్పకుండా అతి త్వరలోనే నిధులు మంజూరు చేయించి ఆ కట్ట పని చేయిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ మండలానికి వెలగమాన్ డ్యామ్, అది మన కేసీ కెనాల్ చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలి. ఇస్తే మనం ఒక ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో అంతా సస్యశ్యామలం అవుతుందని అది గతంలో కూడా ఉంది. వాటిని కూడా సీఎం గారి దృష్టిలో పెట్టాము. తప్పకుండా ఈ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఒక్కటిని తప్పకుండా చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా అమ్మా, చాలా మంది అడుగుతా ఉన్నారు, గతంలో మనకు టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నారు చాలా మంది. ఈ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లని బిల్లులు చేయడం లేదు. కాబట్టి వాటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి బిల్లు ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. ఆ నిధులు కూడా మంజూరు చేస్తా ఉన్నారు. మీరు ఎవ్వరు అధైర్యపడొద్దండి, తప్పకుండా మీరు కట్టుకున్న ఇండ్లకి బిల్లులు వస్తాయని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఇక్కడ అధికారులు ఉన్నారు, వాటితో మీ సమస్యలు ఏమన్నా ఉన్నా వాటి సమస్యల పరిష్కారానికి మా సాయశక్తులా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. పొదుపు మహిళలకు కూడా అమ్మా, గతంలో మీకు వడ్డీ లేని రుణాలు కేవలం 5 లక్షల వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు 10 లక్షల వరకు మీరు వడ్డీ లేని రుణాలు కూడా ఈ ప్రభుత్వం అందజేస్తా ఉంది. కాబట్టి ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు మన రాష్ట్రము నంబర్ 1లో పెట్టాలి, ఈ రాష్ట్రము చాలా వెనకబడిపోయింది అని ఆయన అహర్నిశలు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మనకి మంచి నాయకుడు ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది. మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు పనిచేస్తా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే కాలంలో కూడా మనము ఏ సమస్యలున్నా ఆయన దృష్టికి తీసుకపోతే ఖచ్చితంగా అవి శాంక్షన్ చేయించడం జరుగుతుంది. కాబట్టి గతంలో లాగా కాకుండా, అంతేకాకుండా ఇంకొకటి ముఖ్యంగా అమ్మా, చాలా సమస్యలు రైతులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మీ పొలాలు వేరే వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకోవడం, మనకి తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళ పేరిట ఎక్కించుకోవడం జరిగింది. అంతేకాకుండా రీసర్వే అని మనకు 2 ఎకరాలు ఉండేది 1.5 ఎకరానే చూపించడం జరిగింది. కాబట్టి వీటికి కూడా త్వరలోనే ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ రైతులు ఒక్కటే తెలియజేస్తున్నా, మీ రైతులకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కానీ ఆ రెవెన్యూ సదస్సులలో మీరు అవకాశాన్ని వినియోగించుకోవాలా, సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడ మీరు అర్జీలు ఇచ్చినట్లయితే 45 రోజుల్లో మీ సమస్య పరిష్కారం చేస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా తప్పకుండా తీసుకొని రావడం జరుగుతుంది. చూడండి, ఇన్ని మనం చేస్తా ఉంటే గత ప్రభుత్వం ఏం చేసిందయ్యా, మనము తిరుపతి అంటేనే మనకి ఎంత పుణ్యక్షేత్రమో మీకు అందరికీ తెలుసు. మన రాష్ట్రంలో ఉంది తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అటువంటిది మన రాష్ట్రంలోనే కాదు, ఇతర ప్రపంచంలో మన ఒక్క దేశమే కాదు, ప్రపంచంలోని ఎన్నో దేశాలు మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు. అటువంటి మనము అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి వచ్చారంటే మనకు లడ్డు ఎంతో ముఖ్యమైనది. మనం ప్రసాదం ఎంతో భాగ్యంగా భావిస్తాం. దాన్ని మనం ప్రసాదం ఇచ్చిన వెంటనే కళ్ళకు అద్దుకొనే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అటువంటి లడ్ల కూడా గత ప్రభుత్వము ఇంకా పశువులకు సంబంధించిన కొవ్వు నుంచి తయారు చేసిన నూనె వాడిందంటే ఎంత అపవిత్రం అయిపోయిందో గత ప్రభుత్వ పాలకులు దీన్ని కూడా వదిలిపెట్టలేరంటే ఇంకా ఎంత అధ్వానంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. దీనికి మన మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన బోర్డు మెంబర్ గా కొనసాగినారు. చూడండి, ఇటువంటి వాళ్లకు గత ప్రభుత్వం బోర్డు మెంబర్లను కట్టబెట్టి దీంట్లో కూడా స్వాహా చేయడానికి ఇంకా మింగినారంటే వీళ్ళ పాలన ఎలాగుందో, వీళ్ళు అసలు మనుషులేనా అని కూడా అనిపిస్తా ఉంది. కాబట్టి దీనిపైన కూడా సమగ్రమైన విచారణ జరుగుతుంది. దీనికి బాధ్యులైన వారిని కూడా కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి విచారణ కూడా ఐజీ గారిని కూడా వేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి తప్పకుండా దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కూడా దీంట్లో ఎవరైతే చైర్మన్లు ఉన్నారో బోర్డు మెంబర్లు ఉన్నారో అందరికీ దీనిపైన
ఖచ్చితంగా శిక్షించాలని కూడా నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ ఏది ఏమైనప్పటికీ మన రాష్ట్రం బాగు కోసం, మన మండలాలు, మన గ్రామాల అభివృద్ధి కోసం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు. మేము కూడా మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాం. ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి, వాటి పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.